ఉర్స్ క్లస్టర్స్ ఈ అంశాన్ని బయటపెట్టినటువంటి కేసినేని నాని గురించి మనం కొన్ని ఆసక్తికర విషయాలు మాట్లాడుకోవాలి. గత ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న వైసీపీ పార్టీలో చేరి డిజాస్టర్‌గా ఓడిపోయిన వాళ్ళు, అట్టర్ ఫ్లాప్‌గా ఓడిపోయిన వాళ్ళలో కేసినేని నాని ఒకరు. ఎందుకంటే గతంలో టీడీపీ పార్టీలో ఉండి తన తమ్ముడు కేసినేని చిన్నితో ఉన్నటువంటి ఇష్యూస్ వల్ల, గొడవల వల్ల, తన కూతురు కోసం కావచ్చు, ఇలా రకరకాల కారణాల వల్ల టీడీపీ పార్టీని ఆయన వదిలేశారు. తెలుగుదేశంలో చంద్రబాబుకి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి ఆయన. అయితే ఇప్పుడు ఆయన కొత్తగా వైసీపీలో చేరటం కాదు గానీ, వైసీపీలో ఆయన విపరీతమైనటువంటి యాక్టివ్ అవుతున్నారు. ఎందుకంటే వైసీపీలో విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళే వెళ్ళిపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో, విడుదల రజనీ లాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు అనే మాటలు వినిపిస్తున్న ఈ పరిస్థితుల్లో, అసలు ఈయన యాక్టివేట్ అవ్వటం అనేది జగన్మోహన్ రెడ్డి కొండంత బలం. ప్రస్తుతానికి ఉన్న వాళ్ళందరూ కూడా సైలెంట్‌గా ఉండే పరిస్థితే ఉంది. అక్కడక్కడ పేరు నాని వచ్చి మాట్లాడుతున్నారు. ఎప్పుడన్నా అంబడి వచ్చి మాట్లాడుతున్నారు తప్ప, వైసీపీకి అసలు మాట్లాడే గొంతు లేదు జగన్ కాకుండా. స్ట్రాంగ్ గొంతు. కేశినేని నాని లాంటి అత్యంత ఏమంటారు అనుభవజ్ఞుడు వచ్చి మాట్లాడడం వేరు. పేరు నాని లాంటోళ్ళు, అంబటి లాంటోళ్ళు మాట్లాడడం వేరు. టీడీపీలోంచి వచ్చినటువంటి వ్యక్తి, అది కూడా మొన్నే వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన మాట్లాడితే ఒక స్టేచర్ ఉంటది. ఒక ఎక్కువ విలువ ఉంటది ఇట్లాంటి వాళ్ళు మాట్లాడడం. ఇది జగన్‌కి బాగా కలిసొస్తుంది. చాలా చాలా గుడ్ న్యూస్ కింద చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డికి. విజయవాడలో కేసీఆర్ బ్రదర్స్ మధ్య గొడవ ముదురుతోంది. విశాఖలో ఉర్సా కంపెనీకి భూముల కేటాయింపు నేపథ్యంలో విజయవాడ మాజీ ఎంపీ అయిన కేశినేని నాని, ప్రస్తుత ఎంపీ సోదరుడైన కేశినేని చిన్ని మీద ఇటీవల ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కేశినేని నాని లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మరలించేందుకు విదేశీ కంపెనీల మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారని కేశినేని చిన్ని మండిపడ్డారు. పెట్టుబడులు రాకూడదనే ఉద్దేశంతో విషం చిమ్ముతున్నారంటూ విమర్శించారు. ఈ క్రమంలోనే కేశినేని నాని మీద కేశినేని చిన్ని 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తూ లీగల్ నోటీసులు పంపించారు. ఈ నేపథ్యంలో కేశినేని చిన్ని పరువు నష్టం దావా మీద కేశినేని నాని స్పందించారు. కేశినేని చిన్ని పంపినటువంటి లీగల్ నోటీస్ మీద కేశినేని నాని కౌంటర్ ఇచ్చారు. 100 కోట్లు కాదు, 1,00,000 కోట్ల పరువు నష్టం దావా వేసిన ప్రజల సంపద దోచుకునే వారి మీద తన పోరాటం ఆగదని కేశినేని నాని స్పష్టం చేశారు. విజయవాడ ప్రజలు తనకు 10 ఏళ్లుగా ఎంపీగా పనిచేసే అవకాశం ఇచ్చారని, అలాంటి ప్రజల పట్ల తాను జవాబుదారీతనం, పారదర్శకత, నిజాయితీతో ఉంటానని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రాసినటువంటి లేఖలో ప్రతి మాటకి తాను ఇప్పటికీ కూడా కట్టుబడి ఉంటానని కేశినేని నాని స్పష్టం చేశారు. కేశినేని చిన్ని తనకు పంపిన కేవలం లీగల్ నోటీసులు మాత్రమే కాదని, విమర్శలను బెదిరించడానికి, మౌనంగా ఉంచడానికి, నోరు మూయించడానికి చేస్తున్న ప్రయత్నం అని ఆరోపించారు. అయినా తాను మౌనంగా ఉండే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. భూ లావాదేవీలు, పేర్ల దుర్వినియోగం, ఆక్రమణల మీద ఆరోపణలు, ప్రశ్నలు వచ్చినప్పుడు సమాధానాలు చెప్పడాలు కానీ బెదిరించడం కరెక్ట్ కాదని ఎద్దేవా చేశారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు తాను దేనికోసం నిలబడ్డానో తెలుసునని, తాను భయంతో కాదు వాస్తవాలతో స్పందిస్తానని పేర్కొన్నారు. సత్యం ఎప్పటికీ బెదిరింపులకు భయపడదని కేశినేని నాని చెప్పుకొచ్చారు. తాను కూడా భయపడనని, రాజీ పడేటువంటి ప్రసక్తే లేదని కేశినేని నాని క్లియర్ కట్ గా తేల్చారు. ఈ అంశంలో మీరు కేశినేని నాని వైపు ఉంటారా? కేశినేని చిన్ని వైపు ఉంటారా? కేశినేని నాని వద్ద ఉన్న సన్నిహితులు ఈ కామెంట్లు చదివేలా చేస్తా. కేశినేని చిన్ని వద్ద ఉన్న సన్నిహితులు కూడా నాకు తెలుసు. వాళ్ళు కూడా ఈ కామెంట్లు చదివేలా చేస్తా. జనం ఏమనుకుంటున్నారో వాళ్ళకి తెలియాలి. సో కంపల్సరీ కామెంట్ చేయండి. ఐ యామ్ విత్ నాని లేదా ఐ యామ్ విత్ చిన్ని అని కామెంట్ చేయండి.